హలో ఆల్. దిస్ ఇస్ మణిదీప్. అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి. ఒక 4-5 మినిట్స్ పర్లేదు. మనం వేస్ట్ చేస్తున్న టైంలో ఈ 4-5 మినిట్స్ చాలా తక్కువ. విను లాస్ట్ దాకా. ఖచ్చితంగా నీకైతే హెల్ప్ అవుతది అనుకుంటున్నాను నేను. నీకు. సో, మనకి ఎంతో కష్టపడితే ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళ జీవితాలు ఇచ్చేశారు. ప్రాణాలు ఇచ్చేశారు. ఎంతోమంది చనిపోయారు. దెన్ వి గాట్ దిస్ ఫ్రీడమ్. వాళ్ళ స్టోరీ ఎవరి స్టోరీ చెప్పినా మనకి ఎక్కడ చూసినా కూడా అవన్నీ నిజంగా ఒక బ్లడ్ బాయిలింగ్ మూమెంట్, గుస్ బంప్ మూమెంట్స్ ఇచ్చేవి అవంతా వాళ్ళ స్టోరీస్ అంతా. ఇప్పుడు మనం ఆ జెండా చూసినా, ఆ పాటలు విన్నా, వి విల్ ఆల్సో ఫీల్ సమ్ కైండ్ ఆఫ్ ఎమోషన్. సో, ఆ ఎమోషన్‌ని మనం జస్ట్ ఏదో ఆగస్ట్ 15థ్ వరకే వదిలేసి మిగతా రోజులంతా ఉంటున్నామా? నిజంగా ఏంటి మనం? వాట్ వి కుడ్ డూ? మన ఫ్రీడమ్ ఫైటర్స్ నుంచి ఎవ్రీడే లైఫ్‌లోకి కొన్ని మనం అడాప్ట్ జేసుకోవచ్చు. ఎస్పెషల్‌గా యాస్ ఎ స్టూడెంట్‌గా, మీరు సీఏ, సీఎంఏ స్టూడెంట్స్‌గా కొన్ని మనం డైలీ లైఫ్‌లోకి తీసుకోవచ్చు. మీరు ఎంతవరకు తీసుకుంటున్నారో తీసుకుంటే హ్యాపీ. ఇఫ్ అట్ ఆల్ నాట్, జస్ట్ టేక్ ఇట్ యాస్ ఎ రిమైండర్‌గా అనుకోండి. సో, మనకి భగత్ సింగ్ తెలుసు కదండీ! ఎట్ ఎ వెరీ యంగ్ ఏజ్, చాలా చిన్న వయసులో బ్రిటిష్ ఎంపైర్‌కే ఎదురు తిరిగాడు. చాలా ధైర్యంతో, కరేజియస్‌గా బ్రిటిష్ ఎంపైర్ తిరిగి నుంచున్నాడు. ఏం జేస్తారు మహా అయితే? చంపేస్తారు అంతే గదా! చంపేసేయండి. కాల్చేయండి. దేశం కోసం చచ్చిపోవడంలో నేనస్సలు ఆలోచించను. నాకు గావాల్సింది నా దేశానికి నాకు కావాల్సిందొస్తది అనుకుంటే నా ప్రాణం అయితే అదెక్కువేం కాదు అని అంత కరేజియస్‌గా నిలబడ్డాడు. సార్ మన ముందున్నయి చిన్న చిన్న ఎగ్జామ్స్ సార్. యెస్, దీస్ ఆర్ ఐల్ అగ్రీ. దీస్ ఆర్ నాట్ ఈజీ ఎగ్జామ్స్. టఫెస్ట్ ఎగ్జామ్స్. కష్టమని తెలిసే మనం వచ్చాం. బట్ అయినా ఆర్ దీస్ నిజంగా మన ప్రాణం పోయేంత కష్టమైనవా? నిజంగా బ్రిటిష్ ఎంపైర్ అంత పెద్దవా మన సిలబస్‌లు? కాదు గదా! మరి ఏమవుతుంది ఆ ధైర్యం? భగత్ సింగ్‌ని చూసి మనం తెచ్చుకోవాల్సిందేంటి? ఇప్పుడు దట్ కరేజ్ మనలో ఉండాలి. ఏమైద్ది ఎగ్జామే గదా! ఇదెంత మనకి? ఎక్కడవుతుంది ఆ ధైర్యం అంతా? ధైర్యం గావాలి. సో, మీకు చాలా మందికి మహాత్మా గాంధీ నచ్చొచ్చు. కొంతమందికి నచ్చకపోవచ్చు. బట్ ఒకటి చూడండి, హ్యావ్ హి ఈస్ ద ఫాదర్ ఆఫ్ ద నేషన్. చాలా మూవ్‌మెంట్స్ నడిపించారు. నాన్ కోఆపరేషన్ మూవ్‌మెంట్ కానీ, సత్యాగ్రహం మూవ్‌మెంట్ కానీ, ఓకే. ఇలా చాలా మూవ్‌మెంట్స్ నడిపించారు. అండ్ లైఫ్ స్టోరీ మీకు స్కూల్‌లో వాటిలో వచ్చేది ఎంతమందికి గుర్తుందో లేదో, హిస్ డిసిప్లైన్. ఎంత డిసిప్లైన్‌గా, కమిటెడ్‌గా, లైక్ ఒక మాట అన్నాము అంటే దాని మీద ఉండాలి. ఒక పని అనుకున్నామంటే అది చేయాలి. వాటెవర్ ద హర్డిల్స్ వచ్చినా గానీ దాని మీదే మన ఫోకస్‌తో ఉండాలి అనేది. మనం గూడా అంతే గదా! అరే, అరగంట చూద్దాం అని స్టార్ట్ చేసిన ఫోన్‌ని 3 గంటలు చూస్తా ఉంటున్నాం. పొద్దున్న 6కో, 7కో లేద్దామని అలారం పెడతావు. 9, 9:30 దాకా లేవవు. ఆ చిన్న డిసిప్లిన్ మనకుంటే సరిపోదా? ఇంత పెద్ద ఫ్రీడమ్ ఫైటర్‌ని రోజు చూస్తూనే ఉంటాం. ఏ సెంటర్‌లోకెళ్ళినా గాంధీ గారి ఫోటో, గాంధీ గారి రోజు మన కరెన్సీలో గాంధీ గారి ఫోటో కనిపిస్తది. స్టిల్ వి డోంట్ గెట్ 1% ఆఫ్ థట్ డిసిప్లిన్ సార్. సుభాష్ చంద్రబోస్ ఒక స్లోగన్ ఇచ్చారు సార్. గివ్ మీ యువర్ బ్లడ్, ఐ విల్ గివ్ యూ ఫ్రీడమ్. మీ రక్తం ఇవ్వండి నాకు, నేను మీకు స్వేచ్ఛనిస్తాను అని జెప్పి. సార్ నిజంగా మనం ఇప్పుడు రక్తాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ మనం చేసేది, మనం చదువుతున్న ఈ చదువులో నిజంగా ప్రాణం పెట్టి చదువుదాం. ఏదో బుక్ ముందేసుకొని ఎక్కడో ఆలోచిస్తూ కాకుండా ప్రాణం పెట్టి చదువుదాం. రాదా మనకి ఆ ఫినాన్షియల్ ఫ్రీడమ్? రాదా మనం అనుకున్న ఆ గోల్ రీచ్ అవ్వలేమా? చిన్న చిన్నవే గాదు ఇవన్నీ. ఇవన్నీ మనకు తెలిసినవే గదా! కానీ తీసుకోవట్లేదు. సార్ ఒక్కటి చెప్తున్నాను లాస్ట్‌లో మీకు. దేశభక్తి అంటే డీపీలు మార్చుకోవడం, వాట్సాప్ స్టేటస్‌లు పెట్టుకోవడం, షర్ట్‌కి ఒక ఫోటో పెట్టుకోవడం, ఇది నిజంగా గాదు సార్ ఇదైతే. దేశభక్తి అనేది కన్సిస్టెంట్ థింగ్ సార్. దట్స్ ఎ రెస్పాన్సిబిలిటీ. తీసుకోండి. మనం చేద్దాం అనుకున్న పని వచ్చాం, కష్టం నష్టం చేద్దాం ఇంకంతే. అదే మనం నిజంగా మనం ఇచ్చేది ఈ కంట్రీకి ఏదైనా. మీరు సక్సెస్‌ఫుల్ పర్సన్ అయితే
ఖచ్చితంగా ఈ కంట్రీ ముందుకెళ్తది. మీ నాలెడ్జ్, మీరు ఎర్న్ చేసే మనీ ఇవన్నీ ఈ కంట్రీ ప్రాస్పెరిటీకి, గ్రోత్‌కి ఖచ్చితంగా హెల్ప్ అవుతాయి. దెన్ యూ ఆర్ గివింగ్ మీనింగ్ టు యువర్ పాట్రియాటిక్ ఫీలింగ్. మీ దేశభక్తికి ఆ రోజు ఒక అర్థం ఇచ్చినట్టు. జై హింద్.